వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే ఉమ్మడి పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ప్రజలందరూ ఆశీర్వదించాలని జనసేన పిఎస్సి చైర్మన్ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ తెలిపారు. తెనాలిలో నాదెండ్ల మనోహర్ తలపెట్టిన తెలుగు జనచైతన్య యాత్రలో భాగంగా ఉమ్మడి పార్టీల శ్రేణులతో కలిసి పట్టణంలోని 27, 28 వార్డులలో పర్యటించారు. ఈ సందర్భంగా మనోహర్ ఇంటింటికి పర్యటిస్తూ వార్డు ప్రజలకు అభివాదం చేస్తూ వారి యోగక్షేమాలను విచారించారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని, ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారని తెలిపారు. తెనాలి ప్రాంతంలో అనేక సమస్యలు ప్రజలు తన దృష్టికి తీసుకువస్తున్నారని, శానిటేషన్, దోమల వృద్ధి, తాగునీరు రావడం లేదని, వీధి దీపాలు వెలగడం లేదంటూ చెప్పారన్నారు. అధికార పార్టీ నేతలు మాత్రం తెనాలి ప్రాంతాన్ని సుందర తెనాలిగా తీర్చిదిద్దుతున్నామని చెప్పుకుంటున్నారని, వారు చెప్పిన విధంగా చేస్తే ప్రజలు ఎందుకు సమస్యలు తెలుపుతున్నారని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు తెలిపిన ప్రతి సమస్య పరిష్కరించడంతో పాటు తెనాలి ప్రాంతాన్ని అభివృద్ధి సంక్షేమ పదంలో ముందుకు నడుపుతామని చెప్పారు. మనోహర్ వార్డు పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా ఉమ్మడి పార్టీల నాయకులు ఆయనకు గజమాలతో స్వాగతం పలకగా వీర మహిళలు, తెలుగు మహిళలు మనోహర్ కు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో ఉమ్మడి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఉన్న సమస్యలపైన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా వాళ్ళందరూ కోరుకునేది మంచి మార్పు రావాలని, ఎప్పుడూ 13వ తారీఖు వస్తుందని ఎదురు చూసే పరిస్థితి చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. చెంచుపేట ప్రాంతంలో కూడా రోడ్ల కోసం ఎదురు చూస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో ఏ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వెళ్ళామో వాటిపైన మరొకసారి సమీక్షించి ఈ ప్రాంతానికి అన్ని విధాలుగా మంచి అభివృద్ధి జరగాలని వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వార్డులో పర్యటించేటప్పుడు ఎంతోమంది అభిమానులు ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానం, ఉమ్మడిగా పోరాటం చేస్తున్న కూటమిని గెలిపించాలనే ఉద్దేశంతో 28వ వార్డులో మన గుమ్మడి సంపత్ ఈరోజు జనసేన పార్టీలో చేయడం మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. పెద్దలందరూ కూడా కార్యక్రమానికి ఎంతో సహకరించారు. రామచంద్ర గారు, స్థానిక ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వరరావు గారు, ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచనతో కూటమి గెలుపు కోసం మా నాయకులు ఏదైతే పిలిపించారో ఆ పిలుపు కోసం ప్రజలు ఎదురు చూశారు. ప్రజల కోరిక మేరకు మనం ప్రజలకు వెళ్ళి ఈరోజు ఓట్లు అడుగుతున్నాం అనే దానిపైన చాలా క్లారిటీగా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం కూల్చివేతలతో ప్రారంభమైంది.
ఎక్కడ కూడా నిర్మాణం గురించి మాట్లాడడం లేదు. సమాజంలో ఉన్న సమస్యలపైన, ప్రజలు ఎదుర్కొన్న కష్టాలపైన వీళ్ళు స్పందించే మనస్తత్వం వీళ్ళకి లేదు. అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదు. సంక్షేమం కూడా ఈరోజు కూడా వాటిలో పర్యటిస్తున్నప్పుడు ఎంతోమంది వచ్చి మా పెన్షన్ ఆపేశారు, మా పెన్షన్ ఇవ్వడం లేదనే మాట అనేక ప్రాంతాల్లో మనకు వినపడుతూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా 100% కూటమి ప్రభుత్వం రాబోతోంది, ఘన విజయం సాధించబోతున్నాం. అందులో భాగంగానే తెనాలి నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి మంచి ప్రణాళికతోటి గత 5 సంవత్సరాలు 2019 నుంచి ఈ ప్రభుత్వం అంతకాలంలో పెట్టింది సంక్షేమం అని చెప్పారు. దాన్ని ప్రజలు ఈరోజు పూర్తి స్థాయి విజయవాడకు చెందిన కర్ల సునీల్ కుమార్ మృతి పట్ల తగు న్యాయం చేయాలని న్యాయవాది మరియు అంబేద్కర్ వైజ్ఞానిక వ్యవస్థాపకులు చిలువురు నాగరాజు డిమాండ్ చేశారు. వైద్య సిబ్బంది తన కుమారుడి జీవితాన్ని అమాంతం చిదిమివేశారని, తనకు న్యాయం చేయాలని, బాధ్యుల్ని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కోరుతూ గుంటూరు కలెక్టర్ను దళిత సంఘాల సహాయంతో బాధితురాలి తల్లి కలిసి తన ఆవేదనను తెలియచేయగా వెంటనే స్పందించిన సదరు కలెక్టర్ తెనాలి సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేయాలని ఆదేశిస్తూ ఈరోజు కమిటీ ముందు హాజరు కావాలని బాధితురాలిని కోరగా అంబేద్కర్ వైజ్ఞానిక విప్లవం వ్యవస్థాపకులు మరియు న్యాయవాది చిలువురు నాగరాజు మరియు విజయవాడ అర్బన్ ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు సైదులు మాదిగల సహాయంతో సదరు కమిటీ ముందు హాజరై తనకు జరిగిన అన్యాయాన్ని తెలియచేస్తూ తన బిడ్డ ప్రాణాన్ని డాక్టర్లు అమాంతం చిదిమివేశారని, సరైన ట్రీట్మెంట్ అందక తన బిడ్డ ప్రాణాలు వదిలాడని, అంతేకాక తన బిడ్డ అవయవాలు యాజమాన్యం దొంగిలించి సొమ్ము చేసుకుందని తనకు అనుమానంగా ఉందని, విచారణ చేసి తనకు న్యాయం చేయాలని, బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. సునీల్ కుమార్ మృతదేహానికి వెంటనే పోస్ట్ మార్టం నిర్వహించాలని మరియు వైద్య సిబ్బంది అందించిన చికిత్సా విధానంపై నిబంధనల మేరకు సమగ్రమైన పారదర్శక విచారణ చేయాలని వారు డిమాండ్ చేస్తూ బాధితురాలికి న్యాయం జరిగే వరకు రాజీ లేని భవిష్యత్ ఉద్యమాన్ని నిర్వహిస్తామని చిలువురు నాగరాజు మరియు సైదులు మాదిగా డిమాండ్ చేశారు. మా బాబుకి ఓన్లీ కౌన్సిలింగ్ కోసం తీసుకెళ్తే ఆరోగ్యం బాగున్న పిల్లోడిని 3 అంతస్తులకు పైకి నడిచే బాబుని డాక్టర్లు నిర్లక్ష్యం కారణంగా చంపేసేసి కేవలము ట్రైనింగ్ మాత్రమే అయ్యారు. నా బాబుని ప్రయోగాలు చేసి చంపేసేసి ఒక చిన్న చనిపోయాడనే కాగితం మాత్రమే నా చేతిలో పెట్టారండి. మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ వాళ్ళు ఆ కాగితం మాత్రమే చేతిలో పెట్టి బాడీని కూడా చేతికి ఇవ్వలేదండి. వెనక దారిలో నుంచి పంపించేశారండి. బాడీని కూడా సంతకాలు పెట్టమని బెదిరిస్తేనే ఇస్తామని చెప్పి బెదిరించి సంతకాలు కూడా పెట్టించుకున్నారు. బాబు 11వ తారీఖు చనిపోతే 2 రోజులు కూడా లోపలే ఉంచేసుకొని బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి అని మబ్బి పెట్టి 13వ తారీఖున సాయంత్రం మాత్రం మాకు ఇచ్చారండి బాడీని. అది కూడా వెనక దారిలో పంపించేశారండి. మాకైతే చనిపోయాడనే చెప్పారు. 13వ తారీఖున బాడీని అయితే చేతికి ఇవ్వలేదండి. ఇటువంటి ఘోరం ఏ బిడ్డకి జరగకూడదు. ఇటువంటి డాక్టర్లు రాక్షస డాక్టర్లని మిగతా వాళ్ళందరూ కూడా చర్య తీసుకోవాలని ప్రభుత్వం వారిని, మీడియా వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ప్రాణాన్ని కాపాడాల్సిన వైద్యులే యమకింకరులుగా మారి 20 సంవత్సరాల కుర్రోడిని యమలోకాన్ని పంపించిన దృష్టాంతాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాం. ఇది చాలా శోచనీయమైన విషయం, అమానవీయమైన సంఘటన. కడుపు చించుకొని కన్న తల్లికి కడుపు శోకాన్ని మిగిల్చిన ఈ దుర్ఘటన క్షమించరానిది. ఎవరైతే కర్నల్ సునీల్ కుమార్ అనే అబ్బాయి ఉన్నాడో ఇతను మెంటల్ డిజార్డర్ మీద హాస్పిటల్లో జాయిన్ అయిన సందర్భం కనపడుతోంది. ఒక తల్లి మాత్రమే ఆ బిడ్డకి అండగా ఉంది. హాస్పిటల్లో చేరేటప్పుడు కొంచెం ఫిజికల్ ఫిట్నెస్గా ఉన్నప్పటికీ కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత జబ్బు తగ్గాల్సింది పోయి వైద్యం వికటించి రోగి చనిపోయిన సందర్భం కనపడుతూ ఉంది. తల్లి ఆరోపణ చేస్తూ ఉంది హాస్పిటల్లో తన బిడ్డకి అన్యాయం జరిగిందని. దీనిపైన దళిత సంఘాల సహాయంతో కలెక్టర్ గారిని కలవటంలో కలెక్టర్ గారు తెనాలి సబ్ కలెక్టర్ హెడ్గా కాన్స్టిట్యూషనల్ బాడీ నోదాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు విచారణకు హాజరైంది. ఇక్కడ ఏదైతే పేషెంట్ని హాస్పిటల్లో చేర్చుకొని డిశ్చార్జ్ చేసిన దాకా మెడికల్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యలేదని చెప్పి దీని మీద సమగ్ర విచారణ చేయాలా. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి పార్టీల అభ్యర్థులను గెలిపించుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కూటమి అభ్యర్థి జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పట్టణంలోని చెంచుపేటలో నాదెండ్ల మనోహర్ సమక్షంలో వైసీపీ నుండి పలువురు జనసేన పార్టీలోకి చేరారు. వారిని నాదెండ్ల మనోహర్
పార్టీ కండువా కప్పి వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ప్రజలందరికీ మంచి చేయాలన్న సంకల్పంతో ఉమ్మడి పార్టీ ముందుకు వెళుతుందన్నారు. వైసీపీని విడి జనసేన పార్టీలోకి చేరటం సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి పార్టీలో ఎన్నికల మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించి అభ్యర్థుల విజయానికి పాటుపడాలని మనోహర్ పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో ఉమ్మడి పార్టీల శ్రేణులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనసేన తరపున ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మాజీ క్రికెట్ అంబటి రాయుడు. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో పర్యటించిన రాయుడు. మే 3వ తేదీ నుండి హోమ్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ పురపాలక సంఘ ఆధ్వర్యంలో 2K రన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.